పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. అన్ని పార్టీల నేతలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాబోయే రోజుల్లో పెండింగ్ సమస్యలపై కలిసి పోరాటం చేసేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇంకా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కొలిక్కి రాలేదు. పోనీ పరిష్కరించుకుందామన్నా కేంద్రం నుండి సరైన రెస్పాన్స్ రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఏ ప్రభుత్వం ప్రయత్నించలేదు. మొదటిసారిగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీల ఎంపీలతో కేంద్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై పోరాటానికి సిద్ధమైతోంది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అన్ని పార్టీల సమావేశం నిర్వహించింది సర్కార్. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని, ఏ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందనే అంశాలను ఎంపీలకు వివరించారు. రాబోయే రోజుల్లో మరోసారి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఏం చేయాలి, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపై చర్చించనున్నారు. ఇక రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందని మాట్లాడే రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా గట్టి సమాధానం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు నేతలు. పెండింగ్ సమస్యలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాలున్నాయి. అయినా కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతోనే అన్ని పార్టీల ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో పడింది సర్కార్. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా అన్ని పార్టీలతో కలిసి కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ సర్కార్. అయితే మిగతా పార్టీల ఎంపీలు సర్కార్కు ఎంతవరకు సహకరిస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్కు దూరంగా ఉన్నారు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు. ఇక రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం సర్కార్తో కలిసి వస్తారన్నది అనుమానమే అంటున్నారు ఎక్స్పర్ట్స్.